శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్ష స్రవంతి మన గురించి 22వ భాగం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుడు నిరాకారుడు, నిర్వికల్పుడు, మనకి కనిపించడు, మనతో మాట్లాడడు, మనం పెట్టే నైవేద్యాలు ఆరగించడు. మన బతుకు మన ఊహలకి, మన అవసరాలకి, ఆలోచనలకి వదిలేస్తాడు. అదే మనకు కావాలి. అందుకే దేవుడు మనకి నచ్చాడు. అందుకే అక్కడే దేవుడు జయించాడు. మానవుల స్వేచ్ఛాజీవులని, ఎవడికి తోచినట్టు వాడు బతుకుతాడే గాని వాడు చెప్పినట్టు వినే అలవాటు మనకి లేదని భగవంతుడికి బాగా తెలుసు. ఎవడి కర్మకి వాడే కర్త అనే విషయం దేవుడికి తెలిసినంత బాగా మనకు తెలియదు. అందుకే దేవుడు మన కర్మానికి మనల్ని వదిలేసి మౌనంగా ఉంటాడు. మనకి కావలసింది, మనం కోరుకునేది కూడా అదే. ఒకవేళ మనకి ఏమైనా సలహాలు ఇస్తే అవి మనకి చచ్చినా నచ్చవని దేవుడికి తెలుసు. అందుకే దేవుడు మనకి కనబడకుండా, వినబడకుండా రాతి విగ్రహంలా నిగ్రహంగా ఉంటాడు. అదే మనకు కావాలి. దేవుడు అలా ఉంటేనే మనకి బాగుంటుంది. అప్పుడే మనం మన అవసరాలకి తగినట్టు దేవుడి అభిప్రాయాన్ని ఊహించుకోగలం. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇదే దేవుడి అభిప్రాయం అని భావిస్తూ మన సొంత అభిప్రాయాన్ని అమలుపరచగలం. మన సొంత ఆలోచనలతో ముందుకు సాగుతూ అవి దైవ సన్నిధిలో వచ్చిన ఆలోచనలని, కనుక వాటికి దైవత్వం ఉందని, అదే దేవుడి ఆదేశమని, అదే దేవుడి అనుగ్రహమని భావించి మన ఆలోచనలని మనమే ఆచరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన బాధలకు ఉపశమనం లభిస్తుంది. మన మనస్సుకి ఓదార్పు లభిస్తుంది. మన బతుక్కి ప్రశాంతత లభిస్తుంది. మనందరికీ కావలసింది అదే. జీవితంలో ఓడిపోయిన వాళ్ళకి, గెలిచిన వాళ్ళకి, అలసిపోయిన వాళ్ళందరికీ కావలసింది అదే. ఆ ఓదార్పు, ఆ ఉపశమనం, ఆ ప్రశాంతత, ఆ ఆత్మవిశ్వాసం ఏ ప్రాణి ఇంకో ప్రాణికి ఇవ్వలేనిది. ఏ మనిషి మరో మనిషికి పంచలేనిది. ఎందుకంటే ప్రతి మనిషి మరో మనిషితో వ్యాపారం చేస్తాడు. వ్యాపారంలో నమ్మక ద్రోహమే కానీ నమ్మకం ఉండదు. నమ్మితే అమ్మేస్తాడు. అందుకే ఎవడు ఎవడిని నమ్మడు. అంచేత మనతో పాటు మన మధ్య లేని, మనకి కనిపించని, మనతో మాట్లాడని, మనతో వ్యాపార లావాదేవీలు లేని, మన నుండి ఏమీ ఆశించని, మనకి ఎలాంటి సలహాలు ఇవ్వని, మనల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టని దేవదేవుణ్ణి ఆది మధ్యాంతరహితుడిగా, సృష్టి స్థితి లయ కారకుడిగా భావించి నమ్ముతున్నాం. వేనోళ్ల పొగుడుతూ పూజిస్తున్నాం. కానీ నీ మీద నీకు నమ్మకం కలిగే వరకు భగవంతుడి మీద నమ్మకం కలగదు అని వివేకానందుడు చెప్పాడు. మరి మనకి మన మీద నమ్మకం పోయాకే దేవుణ్ణి నమ్ముతున్నాం. మనిషి మీద మనిషికి నమ్మకం చచ్చిపోయే దేవుణ్ణి నమ్ముతున్నాం. మన నమ్మకంలో నిజాయితీ ఉందా? ఇక్కడ మనకి ఓ సందేహం వస్తుంది. మనం జీవిత వ్యాపారంలో తలమునకలయ్యామా? మనలో జీవితాన్ని నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, నిర్మలంగా, ధర్మబద్ధంగా సాగించేవాళ్ళు లేనేలేరా? అయ్యా, ఉన్నారు. లేకపోవడం ఏమిటి? ఆ మాటకు వస్తే మనందరికీ సాటి మనిషి మీద ఎనలేని జాలి, కరుణ, దయ, సానుభూతి, ప్రేమ ఉన్నాయి. కానీ ఉండవలసిన స్థాయిలో లేవు, పరిమితంగా ఉన్నాయి. తల్లి ప్రేమలో కల్తీ లేదు. తండ్రి పెంపకంలో నిజాయితీ నశించిపోలేదు. గురువులు తమ గురుతర బాధ్యతను నీతిగానే నిర్వర్తిస్తున్నారు. కానీ బిడ్డలు ఏం చేస్తున్నారు? రెక్కలు రాగానే ఎగిరిపోతున్నారు. ఇప్పుడు తల్లులు కూడా మేం మాత్రం తక్కువ తిన్నామా అన్నట్టు నెలలు నిండని పసికందుల్ని శిశు సంరక్షణా కేంద్రాల్లో వదిలి ఉద్యోగాలకి పోతున్నారు. పిల్లలు దేవుడితో సమానమని, బాలవాక్కు బ్రహ్మవాక్కని తెలిసినా భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తే గాని గడవని పరిస్థితి అంటున్నారు. మరో నిజం ఏమిటంటే కొరివి పెట్టవలసిన కొడుకు చివరి రోజుల్లో కూడు పెడతాడన్న నమ్మకం పోయింది.
తల్లిని బిడ్డ, బిడ్డని తల్లి నమ్మని పరిస్థితుల్లో మాతృత్వానికి, రక్త సంబంధానికి విలువలేని ఈ రోజుల్లో ఏ బంధము లేని సామాజికుల మధ్య నమ్మకం ఎలా కుదురుతుంది? అదే ప్రశ్న. అందుకు కారణం జీవన విధానంలో వచ్చిన మార్పులు, జీవన పోరాటంలో పోటీ. తల్లి మీద ప్రేమతో బిడ్డ, బిడ్డ మీద ప్రేమతో తల్లి ఒక్క క్షణం ఆగితే జీవన పోరాటంలో వెనకబడిపోయే పరిస్థితులు దాపురించాయి. అందుకే లోకంలో దయ, జాలి, కరుణ, ప్రేమ వెనకబడిపోయాయి. దాంతో మనిషికి మనిషికి మధ్య వ్యాపారం మాత్రమే పెరిగింది. కోటాను కోట్ల మంది కులకొల్లాడుతూ గుంపులుగా కలిసి బతుకుతున్నా ఒకరి మీద ఒకరికి దయ, జాలి, కరుణ, ప్రేమ, వాత్సల్యం, అభిమానం, గౌరవం, స్నేహం వగైరా సద్భావాలు పెరగడం లేదు. ఒకవేళ ఎవరికైనా ఎవరి మీదైనా అలాంటి భావాలు కలిగితే అవి వారి మధ్య వ్యాపారాభివృద్ధి కోసం ఏర్పడేవి. నిజమైన స్నేహానికి, ప్రేమకి, కరుణకి, ఔదార్యానికి మొహం వాచిన మనుషులు గుంపులుగా కలిసే ఉన్నా ఎవడితన్న వాడే ఒంటరితనంతో అలవాటిస్తున్నాడు. అనాథలా, దిక్కుమొక్కు లేనివాడిలా ఫీల్ అవుతున్నాడు. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కని భావిస్తున్నాడు. మరించేత మనుషులకి దేవుడి అవసరం చాలా ఉంది. అందుకే మనుషులు దేవుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మి పూజిస్తున్నారు. అవునా? నిజమా? నానాటికి మనుషుల్లో దైవభక్తి పెరిగిపోవటానికి గల కారణాల్లో మరో ముఖ్య కారణం మన అధునాతన నాగరిక జీవన విధానంలో వచ్చిన మార్పులు. సశేషం. స్వస్తి.